హాయ్ అండి. నమస్తే. నేను ఇందిర. వెల్కమ్ బ్యాక్ టు ఇందిరాస్ పసుపుల. ఈరోజు ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఇత్తడి, రాగి సామాన్లు ఎక్కువ రుద్దే పని లేకుండా మనం ఎలాంటి లిక్విడ్స్ వాడకుండా ఎలా క్లీన్ చేసుకోవచ్చో ఇప్పుడైతే చూద్దాం రండి. ఇప్పుడు ముందుగా అయితే నేను దేవుని సామాన్లు తెచ్చి అన్ని బయట పెట్టాను. ఇప్పుడు వాటి రుద్దడానికి, క్లీన్ చేయడానికి మనం పౌడర్ తయారు చేసుకుంటున్నాం కదా! అది ముందుగా అయితే జొన్న పిండి తీసుకోవాలండి. జొన్న పిండి ఒక 2 స్పూన్స్ తీసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ అంత పసుపు, అలాగే నిమ్మకాయ అండి. ఒక నిమ్మకాయ అంతా మనము కట్ చేసి దాన్ని రసం పిండుకోవాలి. అలాగే దీపాలు జిడ్డు పట్టింటాయి కదా! ఆ జిడ్డు పోవడానికి కోసం మనం లిక్విడ్ వేసుకోవాలి. విమ్ లిక్విడ్ వేసుకోవాలండి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ వేసేసి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. జొన్నపిండి వేయడం వల్ల మనకు కొంచెం గరుకుగా ఉంటుంది కదా! మనకు ఇత్తడి, రాగి సామాన్లు కూడా కొంచెం స్టీల్‌వి గానీ, ఏవైనా కొంచెం నీట్‌గా క్లీన్ అయితాయండి. ఇవి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే నేను ముందుగా ఈ రాగి చెంబును చాలా నెలల నుంచి పక్కన పెట్టేశాను. ఒకసారి చూపిద్దాము మీకు రుద్ది అనేసి చేశాను చూడండి. ఎంత చక్కగా మనకు ఎంత కలర్‌గా వచ్చేసిందో. అలాగే మనకి ఈజీగా చేసుకోవచ్చు. ఎలాంటి కెమికల్స్ మనం బయట నుంచి తెచ్చినటివి వాడకుండా ఇలాగ ఇంట్లో చేసుకున్నామంటే చక్కగా మనం చేతులకు కూడా ఎలాంటి హాని కలగకుండా ఉంటాయి కదా! ఇలాంటివి తయారు చేసుకొని మీరు కూడా శుభ్రంగా ఈ దేవుడివి గానీ, ఇత్తడివి గానీ ఏవైనా ఉంటాయి కదా! ఇత్తడి, రాగి సామాన్లు ఆహ్, బ మనకు పెద్ద పెద్దవి కూడా ఉంటాయి కొంతమంది ఇళ్ళల్లో. వాటిని కూడా శుభ్రంగా మనం నీట్‌గా క్లీన్ చేసుకోవచ్చండి. వీటిని మనం దేవుడి సామాను నేనైతే ముందుగా ఇప్పుడు దేవుడి సామాను అన్నీ క్లీన్ చేస్తున్నాను. నేను దీపాలు కింద దేవుడి ఒత్తులు పెట్టేదానికి ప్లేట్స్ పెట్టింటాం కదా! దీపాల కింద ఆ ప్లేట్స్, దీపాలు అన్నీ నీట్‌గా చూడండి రుద్ది క్లీన్ చేశాను. చక్కగా బాగా మెరిసిపోతున్నాయి కదా! అలాగే మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చనమాట. మిగిలినవి కూడా అన్నీ క్లీన్ చేసేసుకొని, ఇప్పుడైతే చెంబుకు ముందు ఒక నిమిషం పాటు అంటించి నేను పక్కన పెట్టేశాను. ఎందుకంటే వేరే కడిగేలోపు అది కొంచెం నానుతుందనేసి పక్కన పెట్టేశానండి. మిగతావన్నీ రాగి చెంబు ఇలాంటి చిన్న చిన్నవన్నీ కడిగేసి నీట్‌గా శుభ్రంగా తీసుకున్నాను. చూడండి మనం అటు రుద్దుతుంటే ఇట్లా నీట్‌గా అయిపోతుంది. ఎక్కువ ఒత్తిడి లేకుండా, ఎలాంటి బలం వేయకుండా మనం నీట్‌గా కడిగేసుకోవచ్చనమాట. వీటన్నిటిని బాగా రుద్ది కడిగిన తర్వాత ఇప్పుడు ఒక శుభ్రమైన క్లాత్ తీసుకొని మనము నీట్‌గా తడి లేకుండా తుడుచుకోవాలండి. ఎందుకంటే తడి అలాగే ఉందనుకో చుక్కల్లాగా అలాగే మరకలు పడిపోతాయి. అలా మరకలు పడినాయంటే చూడడానికి కూడా బాగోదు కదా! అందుకు ఇలా శుభ్రమైన క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్‌తో తుడిచినామంటే చక్కగా చూడండి ఎలా మెరిసిపోతున్నాయో. తొందరగా అయిపోయినాయి చూడండి. మనం ఈ పౌడర్‌తో చేసినామంటే చక్కగా నీట్‌గా అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మనం ఎక్కువ రుద్దే పని కూడా ఉండదు. తళతళ మెరిసిపోతున్నాయి కదా! ఇది హోమ్‌మేడ్‌ది అండి క్లీనింగ్ పౌడరు. మీరు కూడా అది ఇలాగే చేసుకొని చూడండి. ఇప్పుడైతే దేవుడి సామాను అన్ని బొట్లు పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను దేవుడి పటాలు అన్ని విగ్రహాలు కూడా క్లీన్ చేసుకున్నానండి. ఈరోజు సోమవారం అనేసి అన్ని క్లీన్ చేశాను. ఇప్పుడు అన్ని ప్లేట్ అన్ని కడిగిన తర్వాత అన్ని సర్దేసుకుంటున్నా చూడండి. ఇప్పుడైతే ఈ ప్లేట్‌లో నేను కలశం పెట్టుకుంటానండి. కలశం కింద మనము ప్లేట్‌లో ఒక 5 పిరికిళ్ళు బియ్యం పోసుకుంటాం కదా! అలా బియ్యం పోసేసి పెట్టేస్తున్నాను. ఇప్పుడు అలాగే దానిపైన రాగి చెంబు పెట్టుకోవాలి కదా! ఆ చెంబులో మనం ఇప్పుడు శుద్ధమైన జలం పోసుకొని దాని నిండా నింపుకోవాలి. ఇలా అంతా వాటర్ అంతా వేసుకున్న తర్వాత మనం ఒక చిన్న పీట పెట్టుకొని దాని మీద మనము ఈ ప్లేట్ పైన కలశం పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం బియ్యం పైన ఎప్పుడు కలశం పెట్టుకుంటాం కదా! అలాగే పెట్టుకోవాలనమాట. ఇప్పుడైతే అందులోనే కొంచెం కుంకుమ, పసుపు, అక్షింతలు, జవాది పౌడరు, అలాగే కొంచెం పచ్చకర్పూరము కొంచెం నలిపి వేసినామంటే మంచి వాసన ఉంటుందండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైనది కదా! పచ్చకర్పూరము, జవాది పౌడరు, అలాగే రూపాయి కాయిన్ వేసేసుకొని పుష్పం పెట్టుకోవాలండి. అక్కడికి కలశం అయిపోయిందండి. కలశం చెంబులో అన్నీ వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడైతే ఇంకొక ప్లేట్‌లో కొంచెం బియ్యం పోసేసి అన్నపూర్ణ దేవినైతే పెట్టుకున్నానండి. రోజైతే ఇలా నేను పూజించుకుంటూ ఉంటాను. ఇలా అమ్మవారిని అంత పెట్టుకున్న తర్వాత హాల్‌లో నేను ఈశాన్య మూలకు నేను కలశం చెంబు పెట్టుకుంటానండి. రాగి చెంబులో నీళ్లు పెట్టుకుంటాను. అందులో కూడా పసుపు, కుంకుమ, అక్షింతలు, జవాది పౌడర్ అన్నీ వేసేసుకొని పుష్పము పెట్టుకొని ఈశాన్య మూలకు పెట్టుకుంటానండి. అలాగే వినాయకుడిని కూడా పెట్టి ఒక పువ్వును పెట్టేసాను. ఇప్పుడైతే పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి.
పూజ అయిపోయిన తర్వాత ఒకసారి నేను వీడియో తీశానండి. చూడండి చక్కగా నీట్‌గా క్లీన్ చేసేసుకున్నాను. ఓకేనండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా అండి. బాయ్.